Namaskaram Chinmayni. Ivala na YouTube channel lo I'm going to be talking about something I generally talk about on all my social media channels. So first things first, I speak for gender equality. I speak about gender bias and especially ఫీమేల్ వర్సెస్ మేల్ ఎస్పెషలీ జెండర్ పరంగా ఉన్న బయస్ గురించి మాట్లాడడం అండ్ వాట్ ఎవర్ ఐ సే ఇస్ బ్యాక్డ్ బై డేటా. అంటే జనరల్లో గాల్లో నుంచి ఏదో ఒకటి నేను ఇమాజిన్ చేసి మీకు ప్రెజెంట్ చేయటం లేదు. దిస్ ఇస్ యాక్చువల్లీ అ ప్రోడక్ట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ నేను చెప్తుంది మొత్తం ఇట్ కమ్స్ ఫ్రమ్ డేటా, ఇట్ కమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ డేటా, ఇట్ కమ్స్ ఫ్రమ్ books that are written by actual researchers in the field. So that aside, because I speak about feminism and జెండర్ ఈక్వాలిటీ, ఇన్స్టాగ్రామ్లో కొంతమందికి కోపం వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మాత్రం కాదు, ట్విట్టర్లో కూడా, సమ్టైమ్స్ ఫేస్బుక్లో కూడా. అంటే ఇప్పుడల్లా అమ్మాయిలు మొత్తం బిచ్చెస్, సో అబ్బాయిలు ఇలా ఉండడంలో ఏమీ తప్పు లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. అది మనం పక్కన పెడతాము. ఐ స్పీక్ అబౌట్ ద మెజారిటీ. ఇప్పుడు ద బయస్ అగేన్స్ట్ విమెన్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ మనం మాట్లాడాలంటే బయస్ అగేన్స్ట్ ట్రాన్స్ పీపుల్, ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ ఫర్ దెమ్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్. ఇవాళ మనం విమెన్ వర్సెస్ మెన్కున్న జెండర్ బయస్, డేటా గ్యాప్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్ ఫ్రమ్ ద టైం ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి తన్ని ఎడ్యుకేట్ చేయడం, ఎంత ఎడ్యుకేట్ చేయాలి, అండ్ ఇన్ సమ్ కంట్రీస్ అమ్మాయి వర్సెస్ అబ్బాయికి న్యూట్రిషన్ డిఫరెన్సెస్ ఉంటుంది. మన ఇండియాలోనే న్యూట్రిషన్ డిఫరెన్సెస్ ఉంటాయి. అమ్మాయి అయితే ఇంత ఇస్తే చాలు, అబ్బాయికి అయితే ఇంకొంచెం అన్నమో మీటో లేకపోతే ఏదైనా ఇవ్వాలి అన్నట్టు డిఫరెన్సెస్ ఉంటాయి. దిస్ ఇస్ జనరల్ మెజారిటీలో మాట్లాడుకునే విషయాలు. ఇంకా చెప్పాలంటే ఫీమేల్ ఫెటిసైడ్, అమ్మాయి పుట్టగానే చంపేయడం, ఆ తర్వాత పెరిగితే సెక్షువల్ హరాస్మెంట్, రేప్, సెక్షువల్ అసాల్ట్, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలంటే కోట్లలో డౌరీలు, కట్నంలో కూడా ఆడపడుచు కట్నం, ఆ తర్వాత ఇలాంటి కట్నం అలాంటి కట్నం, డిఫరెంట్ కట్నాలు. అవన్నీ ఇప్పుడు కట్నం ఎందుకు తీసుకుంటారంటే పెళ్లి చేసుకుంటున్నాం కదా, లైఫ్ మొత్తం ఈవిడ గారితో మేము కాపురం చేయాలంటే దానికి మాకు డబ్బులు కావాలి, సో ఆ డబ్బులు అమ్మాయే తీసుకొస్తే బాగుంటుంది అన్న ఆర్గ్యుమెంటే ఇన్స్టాగ్రామ్లో నాతో మాట్లాడుతున్న, డౌరీ కావాలి అని ఆర్గ్యూ చేస్తున్న అబ్బాయిలు నాకు చెప్తున్న విషయాలు. సో ఐ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్. యూజువలీ నాకు గర్ల్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టి మెసేజ్ పెడుతున్నప్పుడు they tell me about dowry issues, they tell me about sexual harassment at the workplace, they tell me about sexual harassment in the bus, on trains and stuff like that. దీని గురించి నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. రీసెంట్గా ఇన్విజిబుల్ విమెన్ అన్న ఒక బుక్ గురించి నేను ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతున్నాను అనమాట. సో ఇన్విజిబుల్ విమెన్ ఇస్ అ బుక్ written by Carolyn Criado Perez, I think that's how I hope I should pronounce her name. ఆవిడ ఆ బుక్లో షీ టాక్స్ అబౌట్ రైట్ ఫ్రమ్ టౌన్ ప్లానింగ్, రైట్ ఫ్రమ్ మెడికల్ రీసెర్చ్ ఇంటూ విమెన్స్ హెల్త్ ఇష్యూస్, రైట్ ఫ్రమ్ కార్ క్రాష్ టెస్ట్, ఎవ్రీథింగ్ డస్ నాట్, అండ్ ఈవెన్ ఇప్పుడు కరోనా వైరస్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి పీపీఈ, దట్ ఈస్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా, ఇట్ ఈస్ నాట్ డిజైన్డ్ ఫర్ ద ఉమెన్స్ బాడీ, ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ అ టాల్ వైట్ మేల్. So it's not even designed for an Asian male or a Southeast Asian male. Tools are generally designed for the average male hand. So ఒక టూల్ యూస్ చేసి ఒక అమ్మాయి ఏదైనా ఒక ప్రాపర్ మెకానికల్ టూల్ అలాంటిది వాడాలంటే, అండ్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ విమెన్ హూ యూస్ మెకానికల్ టూల్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్ ఆల్సో, ఇట్ ఈస్ బేసిక్లీ డిజైన్డ్ ఫర్ ద మేల్ బాడీ. సో ఇలాంటివి డిజైన్లో బయస్, రీసెర్చ్లో బయస్, మెడికల్ ఎస్పెషలీ హెల్త్ పరంగా చూస్తే ఇన్విజిబుల్ విమెన్లో ఏం రాశారంటే హార్ట్ అటాక్స్ హ్యావ్ డిఫరెంట్ సిమ్టమ్స్ ఇన్ విమెన్. సో ఆడవాళ్ళల్లో హార్ట్ అటాక్ సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, అండ్ సమ్టైమ్స్ మేల్ హార్ట్ అటాక్స్ పట్టి విమెన్కి కూడా డయాగ్నోస్ చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ టైమ్స్ దే జస్ట్ మిస్ heart attacks in women completely, and because of this and misdiagnosis women die because there is not enough medical research annattu she's written about it in her book. So ivi gurinchi nenu maatladutu untunnanu, and I also talk about how
gender roles are portrayed in mass media. This is something that a lot of people have been talking about. ఇప్పుడు మాస్ మీడియా అంటే టెలివిజన్ అనొచ్చు, న్యూస్ పేపర్స్ అనొచ్చు, మూవీస్ అనొచ్చు. ఇందులో అమ్మాయి అంటే ఆడవాళ్ళైతే ఇలాంటి పనులు చేస్తేనే ఆడది, ఇలాంటి పనులు చేస్తేనే మగాళ్ళు, అట్లాంటి జెండర్ రోల్స్ స్టాప్ చేయాలి అన్నట్టు people have been discussing on a world platform for several years. So this is called dismantling patriarchy అనమాట. పేట్రియార్కీ అన్న పదానికి నాకు తెలుగులో వర్డ్ తెలీదు, క్షమించండి. సో పేట్రియార్కీ డిస్మాంటిల్ చేయడంలో ఆడవాళ్ళకి మాత్రం కాదు, మగాళ్ళకి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిస్మాంట్లింగ్ పేట్రియార్కీ డస్ అవే విత్ జెండర్ రోల్స్ దట్ ఎక్స్పెక్ట్. మగాళ్ళైతే ఇవన్నీ చేస్తేనే నువ్వు మగాడివి, ఇవన్నీ చేస్తేనే నువ్వు ఆడది అన్నట్టు ఈ జెండర్ రోల్స్లో ఈ టైప్ కాస్టెడ్ స్టీరియోటిపికల్ జెండర్ రోల్స్లో పడేయకుండా పీపుల్ కెన్ బీ వాట్ ఎవర్ దే వాంట్ టు బీ అండ్ ఇట్ నీడ్ నాట్ బీ డిటర్మిన్డ్ బై దర్ జెండర్. అండ్ రోల్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ పర్సన్ షుడ్ నాట్ బీ defined by their gender అన్నట్టు ఒక it's been a discussion that's been going on overall. 3-4 days ago, maybe 2-3 days ago, usually meme pages, first let me tell you, because I'm a feminist, I don't say all men are bad, I don't say all women are good either. Let me say that first thing. I don't say all men are rapists, I don't say all men are trash, I don't say మగాళ్ళందరూ దుష్టులు, దుర్మార్గులు అని నేను అనడం లేదు. ఐ ఓన్లీ టాక్ అబౌట్ దోస్ పీపుల్ హూ కామెంట్ టు మీ, ఐ ఓన్లీ టాక్ అబౌట్ దోస్ పీపుల్ హూ అబ్యూస్ మీ. అండ్ రీసెంట్గా ఈ రేలంగి మావయ్య అని ఒక మీమ్ పేజ్, సమ్ 70,000 ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. అందులో ఒక మీమ్ పెట్టారు. హీ హ్యాడ్ టేకెన్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ వన్ ఆఫ్ మై స్టోరీస్ వేర్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ జెండర్ బయాస్ అండ్ హౌ జెండర్ రోల్స్ ఆర్ పోర్ట్రేడ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్స్. దాని గురించి మాట్లాడుతుంటే ఎనీథింగ్ టు డూ విత్ కుకింగ్ అండ్ క్లీనింగ్, ఆటోమేటిక్లీ దే షో అ ఉమెన్ డూయింగ్ దిస్, సో మేబీ స్లోలీ దే కెన్ చేంజ్ ఇట్ అని డిస్కషన్స్ జరుగుతుంటే రీసెంట్లీ మీరు ఒక వాషింగ్ మెషిన్ కాదు, డిటర్జెంట్ యాడ్ కూడా చూసుంటారు, షేర్ ద లోడ్ అని. షేర్ ద లోడ్ అన్నది దే ఆస్క్, దే గెట్ మెన్ టు ఆల్సో ఎంకరేజ్ దెమ్ టు హెల్ప్ ఇన్ ద హౌస్. సో షేర్ ద లోడ్ అని ఒక డిటర్జెంట్ యాడ్, ఒక యాడ్ పెడితే ఓకే, అది కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంది, దట్స్ ఫైన్. సో బట్ సమ్టైమ్స్ వెన్ వీ టాక్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్ పీపుల్ గెట్ హర్ట్, ఎస్పెషలీ ఒక అమ్మాయి, ఒక ఆడది, జెండర్ ఈక్వాలిటీ, రోల్స్ ఇన్ ద హౌస్, వై షుడ్ క్లీనింగ్ ఓన్లీ బీ డన్ బై వన్ జెండర్ అన్నట్టు. హౌస్ వైఫ్సే కదా, అది వాళ్ళ బాధ్యత, దే ఓన్లీ హ్యావ్ టు డూ ఇట్. అంటే ఇంట్లో కూర్చొని తింటున్నారు కదా, సో దే విల్ హ్యావ్ టు క్లీన్ అన్నట్టు. దీస్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఐ కెనాట్ టేక్, రైట్? సో ఐ క్వశ్చన్ ద బయస్. ఇట్స్ క్లియర్లీ అ బయస్, సో వై కాంట్ ఆల్ ఆఫ్ అస్ క్లీన్ అప్ ఆఫ్టర్ అవర్ సెల్స్? అంటే మన ప్లేటు, మన క్లోత్స్, మన అండర్ గార్మెంట్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోలేమా? మన బాత్రూమ్ మనం క్లీన్ చేసుకోలేమా? అండ్ దిస్ విల్ ఆల్సో అడ్రస్ అ బిగర్ ఇష్యూ వేర్ వీ హైర్ అదర్ పీపుల్ టు క్లీన్ అవర్ బాత్రూమ్స్. అది చాలా, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు సే అబౌట్ ఇట్. సో ఆన్ దాట్ లైన్ రేలంగి మావయ్య వాళ్ళు ఒక మీమ్ పెట్టారు ఫ్రమ్ అ స్టోరీ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇట్ వాస్ అ కంటిన్యూషన్ అబౌట్ ఆల్ ద థింగ్స్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇన్ ఇన్విజిబుల్ విమెన్. సో కాంటెక్స్ట్ లేకుండా ఒక స్క్రీన్ షాట్ పెట్టారు అండ్ ఐ హ్యావ్ నథింగ్ టు బీ సారీ అబౌట్ ఇట్. అది ఇది పిచ్చే, ఇది ఎర్రే అని అన్నట్టు ఏదో, దట్స్ ఓకే. ఐ మీన్ ఇట్స్ నాట్ దాట్ అబ్యూసివ్. పిచ్చి, ఎర్రి అనడం చాలా చాలా కామన్ కదా మన మీమ్స్లో, ఆడవాళ్ళని కానీ ఎవరిని కానీ. సో ఇదే అపారెంట్లీ దిస్ ఇస్ సర్కాజం అండ్ ఫన్. సో పిచ్చి వాళ్ళు, ఎర్రి వాళ్ళు అనొచ్చు, జస్ట్ ఫర్ ఫన్ అండ్ సర్కాజం అని నేను మీమ్ పేజెస్ చూసే నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దట్ నాలెడ్జ్. ఆ మీమ్ కింద చాలామంది చాలా చాలా నానా బూతులు అన్నారు. I'm going to show you those screenshots right here. ఈ స్క్రీన్ షాట్స్ చూస్తుంటే వీళ్ళందరూ ఇంతే, సొసైటీ ఇంతే, వీళ్ళు మారరు, దీస్ పీపుల్ మే నాట్ బీ ఎడ్యుకేటెడ్ అంటారు. బట్ one of these people is actually employed by a research firm here in Hyderabad, a pretty highly educated gentleman. ఆయన వాడే పదాలు అది, రైట్? సో యూ కెన్ జస్ట్ గో బ్యాక్ అండ్ సీ ఇట్. సో ఇలాంటి కామెంట్స్ వద్దండి.
మీకు ఫెమినిజం నచ్చలేదంటే ఇట్స్ ఓకే. ఇఫ్ యూ డోంట్ లైక్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. యూ డోంట్ హ్యావ్ టు లైక్ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ సేయింగ్. ఇంతకీ నేను బూతులు వాడట్లేదు, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఒపీనియన్ ఆన్ హౌ థింగ్స్ షుడ్ బి. ఇందులో కోప్పడటానికి ఏముందో నాకు తెలియదు. బట్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ యాంగ్రీ ఇట్ ఇస్ ఫైన్ టు కమ్ అండ్ సే చిన్మయి ఐ డిసగ్రీ విత్ యూ, మీరు చెప్తున్నది నాకు నచ్చలేదు, ఓకే ఐ కెన్ బీ విత్ దట్. కానీ గబ్బు డాష్ లా డాష్ ఇంకా మా ఆయన్ని చెక్కగాడు ఇవన్నీ అనడం, ఇందులో వన్ ఆఫ్ దోస్ వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ దట్ ఐ ఆల్సో సా వాజ్ దట్ ఇలాంటివి గురించి మాట్లాడి చిన్మయికి టాలెంట్ ఉంది, తన రెస్పెక్ట్ పోగొట్టుకుంటుంది అని చెప్తున్నారు. అంటే నేను వెన్ ఐ స్పీక్ అబౌట్ జెండర్ రైట్స్, సో యూజువలీ నేను మీమ్ మేకర్స్కి వాళ్ళ అడ్మిన్స్కి చెప్తూ ఉంటాను, ఇఫ్ యూ సీ అబ్యూస్ ఇన్ ద కామెంట్, ఇది డిఎమ్స్లో చెప్తూ ఉంటాను. అంటే ఇలాంటి అబ్యూసెస్ మీరు పెడుతూ ఉంటే, అంటే మీరు కామెంట్స్ చూడరు, మీ కామెంటర్స్తో మీరు అస్సలు ఇంటరాక్ట్ చేయరు, ఆ కామెంట్స్కి రిప్లై చేయరు అన్నటువంటి ఉంటే దట్స్ ఓకే. ఐ మీన్ మేబీ ఈవెన్ దెన్ ఐ విల్ ప్రాబబ్లీ డిసగ్రీ విత్ ఇట్. బట్ యూ ఇంటరాక్ట్ విత్ దోస్ పీపుల్ హూ అబ్యూస్ అ ఉమెన్ అండ్ ఇలాంటి నానా బూతులు అంటుంటే వాళ్ళతో ఇంటరాక్ట్ చేసుకుంటూ ఆ కామెంట్స్ని మోడరేట్ చేయకుండా, డిలీట్ చేయకుండా, మీరు డిసగ్రీ చేయాలంటే డిసగ్రీ చేసుకోండి, లేకపోతే ఈ సంపిద్దే నేను జైలుకి పోతా, నా వల్ల నా అవతలేదు అనడం, అండ్ అది నార్మలే కదా, ఇందులో ఏముంది, చాలా ఓవర్ యాక్ట్ చేస్తున్నారు మీరు, ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, మీరు కావాలంటే మంచి పనులు చేసి పబ్లిసిటీ తెచ్చుకోండి, ఇలాంటి కాంట్రవర్సీలు వద్దు. అ లాట్ ఆఫ్ టైమ్స్ ఎవరైనా చెప్తున్న ఏదైనా ఒక విషయంలో కొంచెం ట్రూత్ ఉంటే అది కాంట్రవర్సీ అయిపోతుంది. దట్స్ ద ప్రాబ్లమ్. దిస్ ఇస్ నాట్ కాంట్రవర్షియల్, ఇట్స్ జస్ట్ ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. అండ్ ఆ బూతులు వద్దు, రిమూవ్ చేసేయండి అంటే ఎవడి కామెంట్ వాడిది, ఎవరు ఏ కామెంట్ వేస్తే నాకేంటి, ఐ విల్ కీప్ ద కామెంట్స్ ఇన్ మై పేజ్ అని, ఐ విల్ నాట్ కేర్ ఇఫ్ ఇట్ ఇస్ అబ్యూసివ్ టు యూ. మేము మా ఫాలోవర్స్ మీకు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాము అని అది చెప్పి, ఇంకా గబ్బు ఎక్సెట్రా నింజా ఇలాంటి పదాలు వాడుతూ ఉంటే నాకు ఈ బయస్ నాకు అర్థం కావటం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ అగైన్ దట్ ఎవ్రీబడి షుడ్ లైక్ మీ, ఐ డోంట్ ఈవెన్ కేర్ ఇఫ్ ఎవ్రీబడి డజంట్ లైక్ మీ. నేను ఇలాంటి కామెంట్స్ నేను పెట్టుకుంటాను, అది నా ఇష్టం, నా కామెంటర్స్ ఇష్టం. అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ సోషల్ మీడియా అబ్యూస్ ఇస్ సంథింగ్ దట్ ఐ బీన్ టాకింగ్ అబౌట్ ఫర్ ఆల్మోస్ట్ 10 years. 2012లో ఇలాంటి ఒక ఇష్యూ జరిగింది. రేప్ అండ్ మర్డర్ థ్రెట్స్ వస్తుంటే నేను చెన్నైలో సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఇద్దరు జైలుకి వెళ్ళారు. అండ్ దాట్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ అరెస్ట్ ఫర్ సెక్షువల్ హెరాస్మెంట్ బేస్డ్ ఆన్ మై కంప్లైంట్. బికాజ్ ఆల్సో అప్పుడు నా ఫేస్బుక్లో, ట్విట్టర్లో నాకున్న ఫాలోవర్స్ అందరూ వీళ్ళిద్దరు ఎవరు, వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్నీ తెచ్చి పెట్టి నాకు ఇచ్చారు. సో ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ టు గో అండ్ ఫైల్ దట్ కంప్లైంట్. ఇప్పుడు సోషల్ మీడియాలో డిసగ్రీ చేయడం మా ఇష్టం, మేము ఎలాగైనా అబ్యూస్ చేస్తాము అన్నటువంటి విషయాలు లేవు. దెర్ ఆర్ లాస్ విచ్ సే దట్ యూర్ నాట్ సపోజ్ టు అబ్యూస్. లాస్ ఉండని, బట్ అంటే అబ్యూస్ చేయకండి అని అడుగుతున్నప్పుడు, కాదు నేను అబ్యూస్ చేస్తాను, నేను అబ్యూస్ మెయింటైన్ చేస్తాను, రీటైన్ చేస్తాను, ఏం పీకాలో పీక్కో అన్నటువంటి వర్డ్స్ యూస్ చేస్తే, దెన్ how are we supposed to believe that the world is a safer place for women? అంటే ఒక ఒపీనియన్ మీకు నచ్చలేదు, నా ఒపీనియన్ నీకు నచ్చలేదు, పర్టికులర్గా ఇన్ దిస్ టాపిక్ నా ఒపీనియన్ మీకు నచ్చలేదు, అండ్ దట్స్ ఫైన్. బట్ వై డూ హ్యావ్ టు అబ్యూస్? కాంట్ వీ బీ బెటర్ పీపుల్? కాంట్ వీ బీ మోర్ పొలైట్? కాంట్ వీ జస్ట్ సే ఐ డిసగ్రీ విత్ యూ? ఇంతకీ నచ్చలేదంటే బెస్ట్ థింగ్ ఇస్ టు నాట్ రీడ్, బెస్ట్ థింగ్ ఇస్ టు అన్ఫాలో అండ్ గో. యూ డోంట్ హ్యావ్ టు కమ్ టు నా డిఎమ్స్కి వచ్చి నీతో మీ మొగుడు ఎలా భరిస్తున్నాడో, పాపం రాహుల్ నీ వల్ల మీ ఆయనకి ఒక పెద్ద ప్రాబ్లం, మా ఫ్యామిలీలో ప్రాబ్లం అన్నటువంటి అసంప్షన్స్ ఎందుకండి? మా ఫ్యామిలీ ఎలా ఉందో బాగుంది, వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ రాహుల్ ఇస్ అ గ్రేటర్ ఫెమినిస్ట్ దెన్ ఐ యామ్. హీ జస్ట్ డజంట్ సే ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్ ఇన్ పబ్లిక్ ఇన్ ద పోర్ట్రేయల్ because well, even if men are feminists, they don't really engage in too much of this. ఇప్పుడు మీరు ఇది కూడా అంటారు, ఇప్పుడు సెలబ్రిటీస్ పేజెస్లో ఎన్నో అబ్యూసెస్ ఉంటాయి. సో సెలబ్రిటీస్ని అనరా, మీమ్ పేజెస్ మీదే ఎప్పుడు చూసినా మీరు పడి ఏడుస్తారు, మీకు వేరే పని లేదు, పాట లేదు, మీ రెస్పెక్ట్ పోగొట్టుకుంటున్నారు అని. నాకు తెలిసినంత వరకు
a lot of celebrities do not interact. um, they have agencies to deal with their social media accounts అనమాట. సో పోస్ట్ పెట్టేస్తారు, ఆ తర్వాత కామెంట్స్ చూడరు, బికాస్ కామెంట్స్ ఆర్ యూజువలీ అబ్యూసివ్ టు ద సెలబ్రిటీ దెమ్సెల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అనుకోండి, ఈవెన్ ఇన్ హిస్ ఓన్ పోస్ట్ దెల్ బి లాట్ ఆఫ్ పీపుల్ అబ్యూసింగ్ హిమ్, దెల్ బి పీపుల్ అబ్యూసింగ్ మీ. సో ఆ కామెంట్స్ చూడరు, ఆ కామెంట్స్తో వాళ్ళు అస్సలు దే వాంట్ ఇంటరాక్ట్ అట్ ఆల్. పోస్ట్ పెట్టడం, వెళ్ళిపోవడం అంతే. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ హ్యాండ్స్ ఆన్. ట్విట్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఐ ఇంటరాక్ట్ విత్ పీపుల్ మై సెల్ఫ్. ఐ డోంట్ హ్యావ్ అ థర్డ్ పార్టీ మేనేజింగ్ మై రెస్పాన్సెస్. neither do I have somebody else managing my responses for me. Basically this is how people decided. Endukante social media ante abuses e ekkuva, there isn't as much positivity, there is a lot more negativity. So a lot of artists decide not to have anything to do with it. Social media oka tool, it is a tool for publicizing my movie or anything else like that. And kavalante appudu live ki vachi they'll do that interaction and leave. They won't even really read a lot of comments, because even those comments are filtered and then presented to them. Avani, and I completely, sometimes I agree that whatever they are doing is absolutely correct, because inta abuse, inta negativity vallu teeskodaniki emi there is no need for any of that. People can choose their happiness and live the way that they want. ఇప్పుడు ఒక మీమ్ పేజ్ కానీ ఒక మీమ్ పెట్టి ఈ ఫ్యాన్ వార్స్ అనే పేరుతో ఆడవాళ్ళు, ఇది ఒక్కొక్క స్టార్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, పిల్లలు అందులో పార్నోగ్రఫిక్ ఇమేజెస్ ఫోటోషాప్ చేసి, ఐ డోంట్ లైక్ సీయింగ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఐ జనరలీ గెట్ అ ప్రాబ్లమ్ వెన్ సొసైటీ జస్ట్ సిట్స్ బై అండ్ వాచెస్. ఈ బైస్టాండర్ ఇంటర్వెన్షన్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు మీరు ఇఫ్ యు సీ అబ్యూస్ లైక్ దిస్ అండ్ యూ కీప్ క్వైట్ అండ్ సే వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు. యాక్చువల్లీ ఇవాళ నాకు ఎన్నో అబ్బాయిలు నాకు డిఎంలో పెట్టింది ఇంతే, మగాళ్ళు మేము మారం, కావాలంటే మీరు మిమ్మల్నే యూనో ఎంపవర్ చేసుకోండి, మీరు కరియర్స్ చేసుకోండి, కానీ మేము మారము, మాకు మా ఈగోలు ఉన్నాయి. సో ప్లీజ్ డోంట్ అటెంప్ట్ టు చేంజ్ అస్, వీ విల్ నాట్ చేంజ్. విమెన్ కెన్ బికమ్ స్ట్రాంగర్. So basically women will have to continue to become stronger while men will continue to abuse. Ante again, because it is me, I have to say it, not all men, okay? So that's that. The point of this video is that meer oka meme page, if you are an administrator and if you are several of you, and me comments lo or me memes lo, oka meme anadi is a very powerful tool. Oka pedda issue ni, oka pedda oka సమస్యను, లేకపోతే ఒక హ్యూజ్ న్యూస్ ఆర్టికల్ యూ కెన్ కండెన్స్ ఇన్ టు వన్ మీమ్ అండ్ ఆల్సో మేక్ పీపుల్ లాఫ్. ఇప్పుడు మీమ్ అన్న పేరుతో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్ and they are not all good. They are, many are abusive. I personally follow a lot of lovely meme pages. For example, Fake Muchatlu nenu follow avutu untanu. I love the content that he puts out. There are so many people who can genuinely make funny memes and make people laugh without being abusive. But I will call out those who are abusive, and you can't tell me that I shouldn't do that. ఎందుకు మీమ్ పేజెస్ మీద పడి ఏడుస్తావు అంటే, నాట్ ఆల్ ద టైమ్, రైట్? ప్రాబబ్లీ వన్స్ ఆర్ ట్వైస్ అ ఇయర్ ఐ డూ దిస్. ఆ తర్వాత చిన్మయికి వేరే పని లేదు, ఇదే చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత స్మాల్ మై, నాకు ఇంకొంచెం ఆ ఫెమినిస్టు ఇవన్నీ పేరు పెడతారు కదా. ఆ టైంలో కూడా సావిత్రిబాయి అమ్మగారు అమ్మాయిలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్తుంటే, దానికి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తే సొసైటీలో ఉన్న ఆడవాళ్ళు, మగాళ్ళు అందరూ దే యూస్ టు లైన్ అప్ ఆన్ ద స్ట్రీట్స్ వెన్ షీ వెంట్ ఆన్ దోస్ రోడ్స్. అండ్ ఆవిడ వెళ్ళే దారిలో ఆవిడ మీద ఉమ్మేవాళ్ళంట. దే యూస్ టు స్పిట్ ఆన్ హర్. సో సావిత్రిబాయి అమ్మగారు ఇంకొక ఎక్స్ట్రా శారీ తీసుకెళ్ళి స్కూల్లోకి వెళ్ళి షీ యూస్ టు చేంజ్ ద శారీ బికాస్ పీపుల్ స్పాట్ ఆన్ హర్. లైక్ వైజ్ సుధామూర్తి గారు కూడా జెండర్ ఈక్వాలిటీ కోసం షీ మేడ్ షూర్ దట్ విమెన్ వేర్ ఆల్సో ఇండక్టెడ్ ఇన్ ద వర్క్ ఫోర్స్ అన్నట్టు ఒక మీమ్ చూశాను. అప్పుడు కూడా సొసైటీ వాజంట్ వెరీ హ్యాపీ అబౌట్ దోస్ చేంజెస్. ఇప్పుడు ఆఫ్టర్ 30 years 35 years మీరు అప్లోడ్ చేస్తున్నారు. సిమిలర్లీ there will be a lot of people who might be giving opinions that society today, and ఇప్పుడు మీమ్ పేజెస్ వాళ్ళు ఎంతోమంది నాకు చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళు కూడా దే డోంట్ అగ్రీ విత్ యూ. ఫెయిర్ ఎనఫ్, పేట్రియార్కీ
has brainwashed even women into believing that this sort of behavior is okay. So they also think like men and believe that this is how women are supposed to be. ఆ పేట్రియార్కీని డిస్మాంటిల్ చేయడం మగాళ్ళలో మాత్రం కాదు, ఆడవాళ్ళలో కూడా. సో దట్స్ వై ఇట్స్ అన్ అప్హిల్ టాస్క్. సో దిస్ ఇస్ అ రిక్వెస్ట్ దట్ I'm going to ask of all meme makers and YouTube content makers. Meeku definitely talent undi. You have a creative talent, but you can actually make it really fun, really sarcastic, or it could have comedic value. కానీ అందులో బూతులు ఉండాలి, అప్పుడే ఫన్, అప్పుడే సర్కాజం, అప్పుడే ఐరనీ అంటే దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు కరోనా వైరస్ ఉన్న ఈ పాండమిక్ ఉన్న ఈ ప్రపంచంలో ఇప్పుడు కూడా మీరు మీ మీమ్స్ అన్న పేరులో, కామెడీ అన్న పేరులో ఎవరెవరినో దొంగ, నింజా, గబ్బు ఇవన్నీ బూతులు వాడుతూ ఉంటే, ఇవన్నీ మీ మీమ్ పేజ్ కాంటెంట్, కామెంటర్స్ కాంటెంట్ మేము పెడతాము, అప్పుడే మాకు లైక్స్ వస్తాయి, ఫాలోస్ వస్తాయి అంటే ఇలాంటి, ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ అ మీమ్ మేకర్ and if I had commenters like that on my page, I would have made sure that I would have told my followers ki abuse and ఈ బూతులు ఈ పేజెస్లో అలౌడ్ లేదు అని చెప్పే ధైర్యం నాకుండేది. Well, but then a lot of people don't know that because our followers chala mukyam, our numbers chala mukyam. If you hold people up to a higher responsibility and to a higher ideal, it costs you followers. It's going to be tough. But do that work, I would say. You're capable of it. And if not at any other time, ippudu ee prapanchaniki what is required is kindness and politeness, and we all can have different opinions and ideas and continue to disagree with them in a polite, kind manner, and that is how I have been brought up. Ade na pempakkam, and that is the pempakkamo ledo, that is what I believe in. Adi meer cheyalera? Is that difficult for you?